నాచారం డివిజన్ హెచ్ఎంటీ నగర్ చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. చెరువు సుందరీకరణ కోసం 37 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. చెరువుల సుందరీకరణ కోసం టెండర్లు పూర్తయినట్లు చెప్పారు. చెరువు నుంచి వాటర్ తొలగించడానికి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనికి సంబంధించిన పనులపై ఆయన ఆరా తీశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోవడం వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ సుందరీకరణ పనులతో ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నిజంగా కూడా నాచారంలోని అంటే పూర్వ నాచారం డివిజన్ లోని హెచ్ఎంటీ నగర్ అయితే నాచారం డివిజన్ ప్రజలైతేంది నాచారం హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు సుమారు 100 ఎకరాలలో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ఎప్పుడు కూడా గుర్రపు డెక్కతోటి చాలా అవస్థలు పడతా ఉంటుండే. ఈ గుర్రపు డెక్క ఎంత తొలగించినా గానీ మళ్లీ వచ్చేసేసి మరి ఈ గుర్రపు డెక్క వల్ల నాచారం ప్రజలు దోమలతోటి నిత్యం పోరాటం చేసే దుస్థితి, దయనీయమైన పరిస్థితి ఉండే. మరి రాజకీయాలలో ఎందరో మరి ప్రజాప్రతినిధులు ఈ ఉప్పల్ నియోజకవర్గం నుంచి, ఇంతకు ముందుకున్నటువంటి మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎందరో ప్రజాప్రతినిధులు ఇక్కడ నుంచి మరి ప్రాతినిధ్యం వహించిండ్రు. గాని ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి చిరకాలం ప్రజలు గుర్తుంచుకునేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఎవరు కూడా తీసుకోలేదు. అది మా ఎమ్మెల్యే గారు మరి బండారి లక్ష్మారెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయే ఒకటి సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. నాచారంలో ఉన్నటువంటి హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు సుందరీకరణ కోసం 37.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈ రోజు హెచ్ఎంటీ నగర్ చెరువును ఖాళీ చేయించే పనులు కూడా ప్రారంభించారు. 37.5 కోట్ల రూపాయల పనులకు టెండర్లు అయిపోయినాయి, పనులు కూడా ప్రారంభించారు. అందులో భాగంగా ఫస్ట్ చెరువులో ఉన్న నీళ్లన్నింటినీ కూడా ఖాళీ చేపించే పనులను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు చెరువు అలుగు ఏదైతే ఉన్నదో అలుగు కంటే కూడా చెరువు లోపల ఉన్న నీళ్లు అంటే ఇంకా డౌన్ లో ఉండడం వల్ల అలుగును కూడా ఈ రోజు పల్లగొట్టేసేసి కాల్వ చేసి మరి చెరువులో ఉన్న నీటినన్నింటినీ కూడా బయటికి పంపించడం జరుగుతా ఉంది. ఇప్పటికే నాచారంలో దోమల సమస్య, చెరువు ఎండబెట్టినప్పటి నుంచి దోమల సమస్య చాలా తగ్గింది. ఇది కాగానే ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాకు మాట ఇచ్చిండ్రు. ఈ చెరువు పనులు జరుగుతుండగానే పటేల్ కుంట చెరువు కూడా టేకప్ చేసి అది కూడా సుందరీకరిస్తామని చెప్పేసి ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిర్రు. నిజంగా కూడా నాచారం చుట్టుపక్కల అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఏంటంటే ఈ వాటర్ పోగానే డెంగ్యూ అంటే మనకు గుర్రం టెక్క పోతుంది, ఇదంతా డెవలప్ అవుతుంది. ట్యాంక్ బండ్ ఎట్లున్నదో అట్లయితుంది. ఈడ పైన వాకింగ్ ట్రాక్ వస్తుంది, జిమ్ములు వస్తాయి, హోటల్స్ వస్తాయి, రెస్టారెంట్లు వస్తాయి. ఈడ ఏమేమి వస్తాయి అంటే మీకు ట్యాంక్ బండ్ మీద ఏమేమి అన్నీ వస్తాయి. దాంతో పాటు నేను బోటింగ్ కూడా తీసుకొద్దామని అనుకుంటున్నాను. నేను బోటింగ్ ఉంటుంది. రేపు పొద్దుగల ఇక్కడ చేపలు కూడా పెంచుకునేటట్టు అది కూడా ఆర్గనైజ్ చేస్తాము. డ్రైనేజ్ ఒక్క డ్రాప్ కూడా ఇళ్ళకి రాకుండా చూస్తాం మేము. ఎందుకంటే డ్రైనేజ్ రాకుంటేనే ఓన్లీ వర్షం నీళ్ళు వచ్చేటట్టు చూసి ఒక 6 నెలలు లేట్ అయినా పర్లేదు మంచి నీళ్లే ఈ ట్యాంక్ లో నింపుతామని చెప్పి కోరుకుంటున్నాను. మీరు అసెంబ్లీలో కూడా చాలా సార్లు దీని గురించి మాట్లాడలేదు. అయితే కొంతమంది ఏం చేస్తారు, మీరు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి తెల్లారు వచ్చి నా లెటర్ చూడండి, నా లెటర్ చూడండి, ఎవరి మీద పాస్ అయిందో తెలిసిపోతుంది కదా. ఎలక్షన్ హానెస్ట్ గా చెప్పాలంటే నేను ఎవరిని కూడా ఏ ఒక్క లీడర్ ను కూడా పైసలు పాపం ఖర్చు పెట్టుకోవద్దని చెప్తా ఉన్నాను. నేను ఇంకో ఏడాది దాకా ఎలక్షన్ రాదు. పాపం వాళ్ళకి ఏంటంటే అరే ఎలక్షన్ వచ్చింది అని చెప్పి భయపెట్టిపించి వాళ్ళందరినీ తిప్పుతా ఉన్నారు. నేను నా పార్టీలో కూడా చెప్తున్నా, ఆ ఎదుట పార్టీలో కూడా చెప్తున్నా, ఇంకొక ఏడాది దాకా ఏ పరిస్థితుల్లో ఎలక్షన్ రావు. కాబట్టి దయచేసి మీరు పార్టీలు ఇచ్చడం, పైసలు ఖర్చు పెట్టడము, కష్టపడి తెచ్చిన పైసలు పాపం అంటే ఖరాబ్ చేయొద్దని కోరుకుంటున్నాను. ఎలక్షన్లు ఉంటే ఖర్చు పెట్టండి, మేము వద్దంటలేను. అన్ని పార్టీలను, నా పార్టీలో అయితే వేరే కాంగ్రెస్ పార్టీ ఉండని, బీజేపీ ఎవరు ఉండని, వాళ్ళకి ఏంటంటే ఉత్తగానే ఎగేస్తారు. అయిపోయి ఎలక్షన్లు వచ్చినాయి అనగానే పాపం వాళ్ళు ఇంకా తెల్ల బట్టలు తీసుకొని అన్మార్లకని తీసుకొని వేసుకొని వచ్చి తిరగడం. పాపం ఎందుకంటున్నంటే వాళ్ళ పైసలు నష్టపోద్దని నా ఉద్దేశం. ఇంకో ఏడాది దాకా ఎలక్షన్ ఉండదు. కాబట్టి దయచేసి మీరు అప్పుడు ఖర్చు పెట్టండి, ఎవరు వద్దంటలేరు మిమ్మల్ని. అప్పటిదాకా డెవలప్మెంట్ చేద్దాం మనం అందరం.